వెరీ గుడ్ మార్నింగ్ అమ్మ. సో దేవుడే మన పోషకుడు. సో మళ్ళొకసారి కొన్ని గుర్తు చేస్తున్నాను మీకు. సో నిన్న ఒక సందర్భంలో చూసాం. సో ఇజ్రాయేళ్ల ప్రజలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక రైస్ బ్యాగ్ లేదు. ఒక్క ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు. 40 సంవత్సరాలను దేవుడే వాళ్ళను పెంచి పోషించాడు. ఆకాశం నుంచి తగిన సమయంలో తగిన రీతిగా వాటర్‌ని నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లను సృష్టించాడు. అరణ్య మార్గంలో గుండా, ఎడారి మార్గంలో గుండా వాళ్ళని వెళ్ళినప్పుడు 3 పూటల భోజనాన్నిచ్చి 10 లక్షల జనాభాను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 లక్షల జనాభాను దేవుడే పెంచి పోషించాడు. అదొక సందర్భం మనము చూడడం జరిగింది. సో నిన్న మనం నేర్చుకున్న నీతి ఏంటంటే దేవుడి మీద ఎప్పుడు కూడా సనగద్దండి. ఎప్పుడు కూడా సనగద్దు దేవుడి మీద. సో వస్తాయి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు వస్తాయి. దేవుడి మీద సనగడం వల్ల, దేవుడి మీద అలగడం వల్ల మనకు ప్రార్థనలకు జవాబులు రావు, ఆశీర్వాదాలను కోల్పోతాము. సో నిన్న చూసాం ఇజ్రాయేలీల ప్రజలను. సో మేము ఆ ఊర్లోనే ఉండాల్సిందే, మేము అక్కడే ఉండాల్సిందే, ఆ దేశంలోనే ఉండాల్సిందే అని ఇజ్రాయేలీల ప్రజలు దేవుడి మీద సనిగారు. అది కాదండి. దేవుడు ఒక పర్పస్ లేకుండా వాళ్ళను ఆ దేశం నుంచి వాళ్ళను విడుదల కలిగించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాడు కదా. సో అక్కడి నుంచి విడుదల కలిగించింది ఎవరు? దేవుడే. అక్కడి నుంచి వేరే దేశానికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. వాళ్ళ వేరే దేశానికి తీసుకెళ్తున్నప్పుడు పోషించాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. సో దేవుడిదే పోషించుకుంటాడు, దేవుడే కాపాడుకుంటాడు. వాళ్ళు అడగక, వాళ్ళు ప్రార్థించుకోక దేవుడి మీద సనగడం, దేవుడి మీద అలగడము, దేవుడి మీద గునుగడం జరిగింది. సో దానివల్ల కొంత ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. అదొక ఎగ్జాంపుల్. ఆనాడు సారపేతు నగరంలో ఆ పేద విధవరాల దగ్గర అదే లాస్ట్ మీల్. ఇక దేవుడు ఏలియాని పంపించి అక్కడ లాస్ట్ మీల్ కాస్త ఇక లైఫ్ లాంగ్ వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం కాకుండా దేవుడు అప్పటికప్పుడు సృష్టిస్తాడు. ఆనాడు ఏలియా కాకుల ద్వారా ఏలియాకి పెంచి పోషిస్తాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్. దేవుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అప్పటికప్పుడు దేవుడు పోషకుడు అంటాడు. అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాడు. నిన్న వాళ్ళు ఇజ్రాయేళ్ల ప్రజలు, ప్రభువా మాకు నీళ్లు లేవు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఈ అరణ్యానికి, ఎడారిలకు అన్నప్పుడు వాళ్ళు మోషే ఒక బండ మీద నీళ్లు ఇట్లా కొట్టగానే అప్పటికప్పుడు నీళ్లు వచ్చాయి. సో అలా దేవుడు గాడ్ కెన్ క్రియేటర్ నీ గురించి, నా గురించి ఆయన ప్రతిదీ కూడా క్రియేట్ చేస్తాడు. సో అందుకే మనము లోకం వైపు చూసినప్పుడు నీకు అల్ప విశ్వాసం వస్తుంది, లోకం వైపు చూసినప్పుడు నీకు అవిశ్వాసం పెరుగుతుంది. సో ఇవన్నీ వచనాలు మనం గుర్తు చేసుకోవాలి. ఆ సారపేతు నగర్లో ఉన్న స్త్రీని దేవుడు ఎలా పెంచి పోషించాడు, ఆ ఏలియాన్ని కాకుల ద్వారా ఎలా పెంచి పోషించాడు, ఆ ఇజ్రాయేలీల ప్రజలను 40 సంవత్సరాలు వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం కాకుండా 10 లక్షల జనాభాను ఎలాగా పెంచి పోషించాడు, దేవుడు నన్ను కూడా పెంచి పోషిస్తాడు. కాబట్టి దేవుడే మన పోషకుడు అన్న విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. సో అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము తీరమున, ఈ రోజుతో ముగించేస్తున్నాము, జాగ్రత్తగా వినండి. సో యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనంలో మరల తన్ను ప్రత్యక్షపరచుకునేను. సో యేసు ప్రభువారు మరణించి తిరిగి పునరుత్థానమైన తర్వాత మళ్ళీ తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన్ను ప్రత్యక్షుకున్న విధం ఏదనగా, సిమోను పేతురు, దిదుము అనబడిన తోమాయు, గలీలేలోని కానాను ఊరివాడగు నతనేయులను, జెబెదెయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సో ఆయన శిష్యులందరూ కూడా కూడి ఉన్నప్పుడు యేసు ప్రభువారు వాళ్ళకు కనబడుతున్నాడు. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. సిమోను పేతురు చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పారట. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సో వాళ్ళు వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుచుండగా, అంటే తెల్లవారుచుండగా, అంటే రాత్రంతా కష్టపడ్డారు, తెల్లవారు అవుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. సో శిష్యులు తనను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆయన మరణించాడు, తిరిగి అంటే ఆయన తిరిగి లేచాడు. సో ఆ విషయం వాళ్ళకు తెలుసు, కానీ యేసు ప్రభు వారు మళ్ళీ వచ్చారని తెలియదు వాళ్ళకు. సో యేసు, పిల్లలారా, భోజనము మీ వద్దకు ఏమైనా ఉన్నదా అని వారిని అడగక, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగూ వేయగా చేపలు విస్తారమైన పడినందున వల లాగలేకపోయిరి. సో రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు,
ఆ చేప ఈ చేపలు, ఆ జాలర్లు ఈ జాలర్లు, ఆ కుడివైపు ఎడమ వైపు అంతా ప్రయత్నించారు కానీ దొరకలేదు. కానీ యేసు ప్రభువారు వచ్చి మళ్ళొకసారి కుడివైపు మీరు ప్రయత్నించండి. చూసారండి, అప్పటికప్పుడు వాళ్ళంతా వాళ్ళు జాలర్లు, పెద్ద పెద్ద జాలర్లు, వాళ్ళు చేపలు ఈజీగా పట్టగలుగుతారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ వృత్తే అది. అలాంటి వాళ్ళకు చేపలు దొరకలేదు. కానీ దేవుడు అప్పటికప్పుడు క్రియేట్ చేశాడు ఆ ఫిషెస్ ని, సూపర్ న్యాచురల్ గా క్రియేట్ చేశాడు. అందుకే దేవుడు మనకు కూడా సూపర్ న్యాచురల్ గా క్రియేట్ చేస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనము ఆ లెవెల్కి వెళ్ళాలి. మనం ఈ పరిస్థితులను చూసి, ఈ సిచ్యువేషన్ చూసి, ఈ సర్కమ్స్టాన్సెస్ చూసి, ఈ లోకం వైపు చూసి మనము ఇంకా న్యాచురల్ లాగానే ఉంటున్నాము, ఇంకా సూపర్ న్యాచురల్ లకు వెళ్ళట్లేదు. మనం ఇంకా ఈ లోక సంబంధం లాగానే ఆలోచిస్తున్నాము. దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన మనల్ని ఎలాగైనా పెంచి పోషిస్తాడన్న విశ్వాసంలోకి మనం వెళ్ళడం లేదు. సో నిన్న ఒక సందర్భంలో చెప్పాను, ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఒక్క రైస్ బ్యాగ్ కూడా వాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళకు ఎలాగా సృష్టించాడో చూసాము మనము. ఆకాశం నుంచి ఎలా మన్నాను కురిపించాడో చూసాము. బండల నుంచి నీళ్ళని ఎలా సృష్టించాడో చూసాము. ఇక్కడ శిష్యులు కూడా రాత్రంతా కష్టపడ్డారు, అప్పటికప్పుడు ఆయన క్రియేట్ చేశాడు. అందుకే జాబులు కూడా మనం అడగాలి దేవుని, అయ్యా జాబులు మా అందరి కోసం క్రియేట్ చేయనైనా. అందుకే అందరు జాబులు పోతున్నాయని బాధపడుతుంటా అంటారు, భయపడుతుంటా అంటారు. అలా భయపడకుండా లార్డ్ క్రియేట్ ద జాబ్ ఆపర్చునిటీ అన్నప్పుడు దేవుడు కొత్త టెక్నాలజీని తీసుకురావచ్చు, కొత్త రంగాన్ని తీసుకురావచ్చు, కొత్తగా సృష్టించవచ్చు. ఒకప్పుడు దుబాయ్, ఖతారు, లేకపోతే సింగపూర్, మలేషియా ఇవన్నీ పేద దేశాలండి. దుబాయ్, ఖతార్ అండ్ సౌదీ అరేబియా. సో అక్కడ దేవుడు ఏం చేశాడు, ఆయిల్ ని సృష్టించాడు, గ్యాస్ ని సృష్టించాడు, పెట్రోల్ ని సృష్టించాడు, డీజిల్ ని సృష్టించాడు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఊరికే ఉచితంగా తవ్వుకొని అమ్ముకొని వాళ్ళు ధనవంతులయ్యారు. సో అలా ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను, పేద దేశాలు, యుగండా చాలా పేద దేశము, అక్కడ 10 రూపాయల కోసం కూడా మర్డర్లు చేస్తారు. అక్కడ దేవుడు వజ్రాలను సృష్టించి ఇప్పుడు వాళ్ళు వజ్రాలను అమ్ముకొని ప్రపంచంలో అత్యధికమైన ధనవంతులయ్యారు. సో గాడ్ అలా క్రియేట్ చేస్తాడు. ఒకప్పుడు మనకు ఈ 30-40 సంవత్సరాల క్రితం ఐటీ రంగం లేనప్పుడు ఐటీ రంగాన్ని సృష్టించి ఐటీ రంగం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు ఆధారపడేలాగా, కోట్ల మంది ప్రజలు జీవించేలాగా చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ అని, కన్స్ట్రక్షన్ అని, మొబైల్ అని, ఆటోమేషన్ అని, గ్యాస్ అని, పెట్రోల్ అని. సో ఇలా క్రియేట్ చేసింది ఎవరు, దేవుడే. ఇన్ని ఆపర్చునిటీస్. తర్వాత మొబైల్ కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడు మొబైల్ని అమ్ముకొని సిమ్ కార్డులను అమ్ముకొని కొన్ని కోట్ల మంది ప్రజలు బాగుపడ్డారు, కొన్ని కోట్ల కంపెనీలు బాగుపడ్డాయి, కోట్ల కంపెనీలకు ఉద్యోగ అవకాశాలు దొరికాయి, కోట్ల మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ వల్ల, ఆ స్మార్ట్ మొబైల్స్ వల్ల, ఆ రీఛార్జెస్ వల్ల, లేకపోతే ఆ స్క్రీన్ గార్డ్స్ అమ్ముకోవడం వల్ల. సో వాటి కోసం ఏరియాలే పడ్డాయి. సో ఎంతో మంది ఎంతో రకాలుగా సంపాదించుకుంటున్నారు. సో గాడ్ కెన్ ప్రొవైడ్ అస్ అలా ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాడు ఎప్పుడైనా కూడా, అది మాత్రం మర్చిపోదు. కాబట్టి నువ్వు ప్రార్థించుకో, లార్డ్ క్రియేట్ ద ఆపర్చునిటీ ఫర్ మీ, క్రియేట్ ద సూపర్ న్యాచురల్ ఆపర్చునిటీ, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ ఫేవర్ ని క్రియేట్ చేయమని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. చేపలు విస్తారంగా పడినందున వల్ల లాగలేకపోయేది, చూసారా, విస్తారంగా పడ్డాయి. సో పోషకుడు దేవుడు. సో కాబట్టి ఆయన మీద ఆధారపడండి, ఆయన సహాయాన్ని కోరుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనుషుల మీద నీ మైండ్ లో నుంచి తీసివేయండి. మనుషుల మీద ఉన్నారు నీకు, నేను కాదనను, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు సహాయం చేయడానికి. కానీ నీ ఫస్ట్ మైండ్ దేవుడి మీదనే పడాలి. నీకైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఫస్ట్ నీకు దేవుడే గుర్తు రావాలి, దేవుడి మీదనే ఆధారపడాలి, దేవుడికే ప్రార్థించాలి. సరే ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా దేవుడికే ప్రార్థించాలి. అది నీ మైండ్ లో ఫస్ట్ ప్రియారిటీగా ఉండాలి. అలా లేకపోతే దేవుడు కొన్ని సందర్భాల్లో నీకున్న కంఫర్ట్ ని, నీకున్న మనుషులను తీసేసి ఆయన మీద ఆధారపడేలాగా చేస్తాడు. అందుకే ఒక సిచ్యువేషన్ మనందరం ఫేస్ చేసాము, ఇక మనుషుల సహాయము వ్యర్థము, దేవుడు చేస్తేనే ఇది జరుగుతుంది అన్న సిచ్యువేషన్ కి తీసుకొస్తాడు. సో అందుకే కొన్ని సందర్భాల్లో కొంతమందిని దేవుడు మన జీవితంలో దూరం పెడతాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఎవరి సహాయం ఆపివేసి ఆయన సహాయము వచ్చేలాగా, ఆయన మీద మనం ఆధారపడేలాగా, ఆయన మీద మనం డిపెండ్ అయ్యేలాగా చేస్తాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
ఆయన ఆ దోణెల్లో సిమోను దేన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చోండి దోణెలో నుండి జన సమూహంలోకి బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి గాని, చూసారా, సీమోను అడుగుతున్నాడు, నువ్వు రాత్రి అంతా ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. సో అందుకే ఆస్క్ గాడ్ టు ఇన్వాల్వ్ ఇన్ మై మ్యాటర్స్. సో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ ఏసయ్య ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు, ఏసయ్యకు ప్రార్థన చేయనంత వరకు వాళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ ఏమీ దొరకదు. అందుకే నువ్వు దేవుడి సహాయం లేకుండా, దేవుడి మాటకు లోబడకుండా నువ్వు ఎప్పుడు ఎన్ని గంటలు కష్టపడ్డా, ఎన్ని రకాలుగా నువ్వు కష్టపడ్డా నీకు ఆ గ్రోత్ ఉండదు, నీకు ఆ ఫేవర్ ఉండదు. సో అందుకే దేవుడి సహాయం కోరుకో, దేవుడి యొక్క ప్రత్యక్షతను కోరుకో. సో దేవుడి యొక్క మీద ఆధారపడు. అందుకే దేవుడి మీద అనుమానం పెట్టుకోవద్దండి ఎప్పుడైనా కూడా. ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా దేవుడి మీద మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఆవగింజంత అనుమానం ఉన్న ఆశీర్వాదాలు ఆగిపోతాయి. అందుకే మనము న్యాచురల్ నుంచి సూపర్ న్యాచురల్ కి వెళ్ళాలి. మనము ఈ యొక్క భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, పరలోకం నుంచి నాకు ఏదొచ్చినా ఆయన్నే ఇస్తాడు, ఆయన్నే చేస్తాడు అని నువ్వు నమ్మకంతో ఉండాలి. సో రాత్రంతా వాళ్ళు కష్టపడ్డా అయినా మాకు ఏమీ దొరకలేదు, కానీ నువ్వు చెప్తున్నావు కదా యేసయ్య, అయితే మేము వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. సో చూసారా అండి, ఇవన్నీ ఎందుకు నేను వచనాలన్నీ ఎందుకు మీకు పదే పదే చెప్తున్నా అంటే, దేవుడు ఇలా క్రియేట్ చేస్తాడండి. అప్పటికప్పుడు ఆపర్చునిటీని, అప్పటికప్పుడు ప్రొవిజన్ ని అప్పటికప్పుడు ఆయన సృష్టిస్తాడు. ఆయన సృష్టికర్త అని మాత్రం మర్చిపోవద్దు. సో నీకు జాబ్ రావట్లేదా, నువ్వు ప్రార్థించుకో, అయ్యా నా కోసం ఒక జాబ్ని క్రియేట్ చేయి, నా కోసం ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయి, నా కోసం ఒక డిమాండ్ ని క్రియేట్ చేయి అని ప్రార్థించు. నీ కోసం ఒక డిమాండ్ ని క్రియేట్ చేస్తాడు. సో నీకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దేవుణ్ణి సూపర్ న్యాచురల్ గా హీల్ చేయి. అయ్యా ప్రభు నాకు సూపర్ న్యాచురల్ గా హీల్ చేయి ప్రభు, సూపర్ న్యాచురల్ గా నాకు ప్రొవిజన్ చేయి ప్రభు, సూపర్ న్యాచురల్ గా నాకు బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయండి ఆయన, సూపర్ న్యాచురల్ గా నాకు ఫేవర్ ని దయచేయండి, సూపర్ న్యాచురల్ గా నాకు హెల్ప్ దయచేయండి. అయ్యా మనుషుల సహాయం నేను కోరుకోవట్లేదు, నేను నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. అయ్యా నాకు డివైన్ ఫేవర్ కావాలి, డివైన్ హెల్ప్ కావాలి, డివైన్ గ్రేస్ కావాలి, డివైన్ అనాయింటింగ్ కావాలి, డివైన్ ఆపర్చునిటీ కావాలి, డివైన్ ఆపర్చునిటీ కావాలి, డివైన్ కనెక్షన్స్ కావాలి అన్నాడు. సారపేత నగర్ లో ఆ స్త్రీకి ఆహారము లేకపోతే ఏలియాని పంపించాడు. దట్ ఈస్ ద డివైన్ కనెక్షన్. సో ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల వరకు బానిసంలో ఉన్నాడు, మోషేను పంపించాడు. డివైన్ కనెక్షన్. అర్థమవుతుందా అండి? సో మీరు కూడా నా అందరికి డివైన్ కనెక్షన్, దేవుడు మీరు నాకు అందరికి కనెక్ట్ చేశాడు, నన్ను మిమ్మల్ని కనెక్ట్ చేశాడు. సో మన కనెక్షన్ దేవుడు డిసైడ్ చేసింది, మన ప్రేయర్ మీటింగ్ దేవుడు డిసైడ్ చేసింది, మీరు అనుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు. సో దీన్ని డివైన్ కనెక్షన్ అంటారు. అందుకే అందుకే మన కొన్ని సందర్భాల్లో మన రక్త సంబంధులు కూడా మనకు అలా ఉండలేరు. సో మన రక్త సంబంధులు, మన తోడబుట్టిన వాళ్ళు, మన తల్లిదండ్రులు కూడా మనకు సహాయం చేయలేరు. కొంతమంది ఎవరో ముఖం తెలియని వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తారు. మన మన తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే మన తల్లిదండ్రులు కూడా, మన మన కుటుంబ సభ్యులు, మన బంధువులు కూడా మన మంచి కోరుకోరు. కానీ ఎవరో ముఖం తెలియని వాళ్ళు మనం బాగుండాలని, బాగుపడాలని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. దీన్ని డివైన్ కనెక్షన్ అంటారు. ఇలాంటి కనెక్షన్ ని మనం ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన బంధాలు, ఆత్మ బంధము అంటారు, ఆత్మీయ బంధం అంటారు. వీటిని ఎప్పుడు కూడా మనం వదులుకోవద్దు. సో ఓబేగా ఉండాలి ఎప్పుడు కూడా. మనము దేవుడు మన జీవితంలో కొంతమంది వ్యక్తులను సహాయానికి పంపించినప్పుడు వాళ్ళను మనము గౌరవించాలి, కానీ సహాయం తీరిన తర్వాత అగౌరవపరచకూడదు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా డివైన్ కనెక్షన్స్. అందుకే అడగాలి. ఇక మనము అయ్యా నాకు వాళ్ళు సహాయం చేస్తలేరు, వీళ్ళు సహాయం, నో 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 నో, అయ్యా నువ్వు నాకు చెయ్యి, నాకు నీ దగ్గర నుంచి సూపర్ న్యాచురల్ గా నాకు సప్లై రావాలి, సూపర్ న్యాచురల్ గా నాకు ఫేవర్ రావాలి, సూపర్ న్యాచురల్ గా నాకు జాబ్ రావాలి. నైనా ఇదిగో తండ్రి, నాకైతే జాబ్ పొందుకునే అర్హత లేదు, నువ్వు ఇస్తేనే నాకు ఈ జాబ్ వస్తుంది, నువ్వు చేస్తేనే నాకు ఈ జాబ్ వస్తుంది. నాయన నువ్వు ఇస్తేనే నాకు వీసా వస్తుంది, నువ్వు ఇస్తేనే నాకు పెళ్లి అవుతుంది, నువ్వు ఇస్తేనే నాకు గర్భఫలం వస్తుంది, నువ్వు చేస్తేనే నాకు అప్పులు పోతాయి, నువ్వు చేస్తేనే నాకు సూపర్ న్యాచురల్ గా ఇల్లు
కట్టుకోగలుగుతాను. సో ఎందుకంటే అలా దేవుడి మీద ఆధారపడు, నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. దేవుడి మీద పోషకుడు ఆయన అన్నాడు, మనుషులు నీ పోషకుడు అని అనలేదు. ఆయనే అన్నాడు, దేవుడే నా పోషకుడు, నేనే నీ పోషకుడను అన్నాడు. కాబట్టి సో అలా మనందరి కోసం కూడా అలా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్ అండి. అలాంటి కార్యాలు ఎన్నో చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. కాబట్టి నీ నమ్మకము దేవుడి మీదనే ఉండాలి. నీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ తగ్గట్లేదు, అడుగు దేవుణ్ణి, నాకు సూపర్ న్యాచురల్ గా హీల్ చేయనైనా, నాకు సూపర్ న్యాచురల్ గా హీల్ చేయి ప్రభువా. నీకు అప్పుల బాధలు ఉన్నాయి, నేను చాలా మంది నేను చాలా సాక్ష్యాలు విన్నాను. నాకు 10 లక్షలు ఉండే అప్పు 15 లక్షలు ఉండే, ఆటోమేటిక్ గా వాటంతట వాటే క్లియర్ అయ్యాయి. లేకపోతే మేము బిజినెస్ చేసుకోవడం వల్ల డబల్ ప్రాఫిట్ల వల్ల వచ్చి మా అప్పులన్నీ తీర్చుకున్నాము. మేము ఇల్లు మొదలు పెట్టినప్పుడు నాకు ₹1 లేదు, కానీ దేవుడికి ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్ గా మాకు డబ్బులు అందాయి. ₹1 అప్పు లేకుండా మేము ఇల్లు కట్టుకున్నాము. కొంతమంది సేవకులు కూడా ఈ మందిరం మొదలు పెట్టినప్పుడు మా దగ్గర ₹1 లేదండి, కానీ మేము మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశాము, కానీ దేవుడే ఆ మందిరాన్ని కట్టించుకున్నాడు. సో ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, సూపర్ న్యాచురల్ సప్లై. సో మా అమ్మాయి పెళ్లి అనుకున్నాము, ₹1 లేదు, కానీ వాళ్ళు కట్నం లేకుండానే వాళ్ళే వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు. సో సూపర్ న్యాచురల్. సో గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్ అండి. సో అందుకే నీ మానవ మేధస్సుని బట్టి దేవుణ్ణి అంచనా వేయకు. సో నీ మానవ మేధస్సుని బట్టి, సో ఇప్పటి వరకు మనం ఒక సిస్టమ్ లో ఉన్నాము. ఇది ఇలా జరిగితేనే ఇలా జరుగుతుంది, ఇలా జరగకపోతే ఇలా జరగదని ఒక సిస్టమ్ లో ఉన్నాము. ఆ సిస్టమ్ లో నుంచి బయటకు వచ్చి గాడ్ సిస్టమ్ లోకి వెళ్దాము అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ లోకి వెళ్దాము. ప్రార్థించండి, అయ్యా ప్రభు నీ నుంచే నాకు సప్లై, నాకు వీసా ఇవ్వాలన్నా నువ్వే, జాబ్ ఇవ్వాలన్నా నీవే, గర్భఫలం ఇవ్వాలన్నా నీవే, అయ్యా నాకు సహాయం చేయాలన్నా నీవే. నీవు తప్పించి నాకు సెకండ్ ఆప్షన్ లేదు ప్రభు, సెకండ్ ఒపీనియన్ లేదు ప్రభు, సెకండ్ అనేది థాట్ లేదు ప్రభు. యువర్ ఈజ్ మై ఫస్ట్, యువర్ ఈజ్ మై టాపెస్ట్, యువర్ ఈజ్ మై లాస్ట్, ఫస్ట్, అన్ని ప్రియారిటీ నీవే ప్రభు. Do something big miracle, my Lord, I need your miracle. I'm expecting you to do the big miracles in my life అని అడుగుతుండండి, ఆశతో అడగండి, దాహముతో అడగండి. హీలింగ్ కావాలి ప్రభువా, నాకు హీలింగ్ విషయంలో అద్భుతము జరగాలి, నాకు ఫైనాన్సెస్ విషయంలో అద్భుతము జరగాలి, నా పిల్లల భవిష్యత్తు విషయంలో అద్భుతము జరగాలి, నాకున్న సమస్త విషయంలో అద్భుతము, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి ప్రభు అని కంటిన్యూస్ గా బ్రేక్ త్రూ వచ్చే వరకు ప్రార్థించాలి. ఎప్పుడైనా కూడా ఒక రోజు ప్రార్థించి, 2 రోజులు ప్రార్థించి, 3 రోజులు ప్రార్థించి ఇక ప్రార్థనకు ఏ జవాబు రావట్లేదని ఆగిపోవద్దు. ఎప్పుడైనా ప్రార్థనలో గివప్ ఉండద్దు. ప్రార్థనలో ఎప్పుడు కూడా చివరి అంచుల వరకు కూడా పోరాడాలి. ప్రార్థనలో ఎప్పుడు కూడా గివప్ ఉండద్దు, ఎప్పుడు కూడా అలసిపోవద్దు, సొలిసిపోవద్దు. బ్రేక్ త్రూ వచ్చే వరకు, బ్లెస్సింగ్ వచ్చే వరకు, నువ్వు అడిగేది పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. గాడ్ ఎప్పుడు ఏ సమయంలో ఏ ద్వారం ఓపెన్ చేస్తాడో, నీ ప్రార్థన ఎప్పుడు ఏ చెవిన పడుతుందో, ఏ గడియలో వినబడుతుందో, ఏ గడియలో నీ ప్రార్థనకు సమాధానం వస్తుందో, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా, ఆశించిన దానికంటే ఎక్కువగా నువ్వు పొందుకునే శక్తి నీ ప్రార్థనకు ఉంది. కాబట్టి సో ఓవర్ఫ్లో ఇక్కడ ఏమైంది చూడండి, విస్తారమైన చేపలు పట్టేది, వాళ్ళకి కావాల్సింది ఒక 2 చేపలు 3 చేపలు, కానీ ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ఏంటి. అందుకే దేవుని అడగాలి, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఇప్పుడు దేవుడు ఇచ్చేది ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళకు చేపలను ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? సమృద్ధిగా ఇచ్చాడు, ఓవర్ఫ్లోగా ఇచ్చాడు, విస్తారంగా ఇచ్చాడు, వలలు పిగిలిపోయేంతగా ఇచ్చేస్తాడు. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగున్నట్లు నింపిరి. చూసారా, రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప దొరకలేదే. కానీ యేసయ్య జోక్యం చేసుకున్నప్పుడు 2 దోణెలు నిండే అంతగా, అంటే అక్కడ ఉన్న మనుషులు చాలనంతగా, అక్కడ ఉన్న బోట్లు కూడా చాలనంతగా నిండాయి. సో అక్కడ సూపర్ న్యాచురల్ గా అప్పటికప్పుడు క్రియేట్ చేయబడ్డాయి. సో బిలీవ్ దీస్ వర్డ్స్, బిలీవ్ దీస్ స్క్రిప్చర్స్, బిలీవ్ దీస్ స్టోరీస్. ఇది బైబిల్ అనేది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే పుస్తకము. సో మొన్న ఈ బైబిల్లో జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది, ఇంకా రేపు కూడా జరుగుతుంది. అందుకే ఇప్పటికి కూడా చేపలు పట్టే వాళ్ళకు కనుక చేపలు దొరకపోతే ప్రార్థించుకుంటే అక్కడ చేపలు సృష్టించబడతాయి. జాబులు ప్రయత్నించే వాళ్ళకు కనుక జాబుల కోసం ప్రార్థించుకుంటే వాళ్ళ కోసం జాబులు సృష్టించబడతాయి. అర్థమవుతుందా అండి? సో అలాగే సూపర్ న్యాచురల్ గా దేవుడు అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాడు.
వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. తగ్గించుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించినప్పుడు నువ్వు తగ్గించుకోవాలి, మోకాల మీద నిలబడాలి. మనము ఎప్పుడు కూడా దేవుడి ముందు తల దించుకొనే ఉండాలి, దేవుడి ముందు ఒబేగానే ఉండాలి. దేవుడి మీద అలగద్దు, సనగద్దు, గునుగద్దు. నిన్న ఇజ్రాయేల్ ప్రజలు ఎంత దారుణం చేశారో చూసాము. సో ఆశీర్వాదాలు కోల్పోతాము. చూడండి, వాళ్ళు దేవుడి యేసయ్య మాటకు లోబడ్డారు, ఆశీర్వాదం పొందుకున్నారు. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయన ముందు సాగిలపడి పాపాలను ఒప్పుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారు. సో ఇలా ఉండాలి మన నేచర్ కూడా. ఏలైనగా వారి పట్టిన చేపలు రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమందురి. రాసులు ఇట్లా గుట్టలు గుట్టలు పడ్డాయి చేపలు. సో కుండకు రాశులు అంటే ఏంటంటే, ఇప్పుడు వరి కోసినప్పుడు ధాన్యం ఎలా పోస్తారు, గుట్టలు గుట్టలుగా పోస్తారు. అలాగే ఒక్క చేప దొరకలేదు, గుట్టలు గుట్టలుగా పోసారు చేపలన్నీ కూడా. సో ఒక గడ్డి ఎలా ఒక గడ్డి మీద గడ్డి పేర్చి ఇట్లా ఒక గడ్డి వాములాగా తయారు చేస్తారు. సో వరి వచ్చినప్పుడు వరి పంటను చేస్తారు. ఒక టమాటాలు వచ్చినప్పుడు ఇట్లా కుప్పలు కుప్పలుగా పోస్తారు. అలాంటిది చేపలు కూడా కుప్పలు కుప్పలుగా పడ్డాయి. విస్మయముంద్రి, ఆశ్చర్యపోయారు. సో గాడ్ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ మై లైఫ్ ఆల్సో. దేవుడు అలా ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ చేస్తాడు. అయ్యా నేను చేతుల కష్టాజీతాన్ని, వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు, కానీ యేసయ్య చెప్పిన తర్వాత ఆశీర్వదించబడ్డారు. అలాగే నా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించు ప్రభు. అందుకే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ గురించి ప్రార్థించుకోండి. అది దేవుడి చిత్తము. దేవుడు ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు, దేవుడు ఏదైనా విధానంగా ధారాళంగా ఇస్తాడు. సో అతనితో వారందరూ విస్మయం ఉందిరి. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం. అలాగన సిమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటిలో నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని సిమోనుతో చెప్పాను. లూకాసు వార్త 5వ అధ్యాయం. వారు దోణెలను ధరకు చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో ఆయనను అన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సో దేవుడు బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత. సో అందుకే యూ నీడ్ టు బిలీవ్. ఇవన్నీ కూడా జరుగుతాయి, ఈ కాలంలో కూడా జరుగుతాయి. నువ్వు నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు కూడా ఇలా ఆశతో అడిగినప్పుడు, ఆకలితో దాహంతో అడిగినప్పుడు నీకు కూడా ఇలాగే జరుగుతాయి. సో గాడ్ బ్లెస్ యూ. సో ఇది గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. అలాగే ఇంకొకటి మనందరికి తెలిసిందే, 5 రొట్టె ముక్కలు 2 చేపలను యేసయ్య చేతికి ఇచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆయన 12 మందికి అన్ని తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తేంతగా దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. అంతగా తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు మిగిలాయి. సో అది కూడా ఎలా వచ్చిందండి, 2 చేపలు 5 రొట్టె ముక్కలు, వాటన్నిటిని దేవుడు ఎలా మల్టిప్లై చేశాడు. సో అప్పటికప్పుడు సూపర్ న్యాచురల్ గా ఎలా క్రియేట్ చేశాడు. అందుకే మనందరం కూడా సూపర్ న్యాచురల్ పవర్ మీద ఆధారపడదాము, సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ మీద ఆధారపడతాము. సో అందుకే ఫర్గెట్ అబౌట్ మ్యాన్. ఈ భూలోకంలో ఈ మనుషుల సహాయం అనేది నువ్వు మర్చిపో. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. గాడ్ కెన్ హీల్ మీ, గాడ్ కెన్ డెలివర్ మీ, గాడ్ కెన్ బ్లెస్ మీ. అట్లా 100% నువ్వు హోప్ దేవుడి మీదనే పెట్టుకో, 100% ఫేవర్ దేవుడి మీదనే పెట్టుకో. నీ కోసం కూడా నా కోసం కూడా దేవుడు అద్భుతాలను సృష్టిస్తాడు. దేవుడిని సృష్టికర్త అంటారు. మనందరి కోసం ఆయన సృష్టిస్తాడు, సాక్ష్యాలను సృష్టిస్తాడు, అద్భుతాలను సృష్టిస్తాడు, ప్రొవిజన్ ని సృష్టిస్తాడు, జాబులను సృష్టిస్తాడు, మనందరి కోసం ఫైనాన్సెస్ ని సృష్టిస్తాడు. సో అందుకే అన్ని వేళలా ఆయన మీద ఆధారపడు, అన్ని వేళలా ఆయన మీద నమ్మకం పెట్టుకో, అన్ని వేళలా ఆయన మీదనే డిపెండ్ కా. అలగద్దమ్మా, ఒకటే గుర్తు పెట్టుకోండి, అనుమానం పెట్టుకుంటే మనం ఆశీర్వాదం పొందుకోలేము. దేవుడి మీద సనగద్దు, దేవుడి మీద అలగద్దు, దేవుడి మీద ఎదురు తిరగద్దు, విమర్శించద్దు, దూషించద్దు. ఇవన్నీ కూడా ఈ కాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది. దేవుణ్ణి తిట్టడం ఒక ప్యాషన్ అయిపోయింది. అది మంచిది కాదు. మన ఆశీర్వాదాలకు అడ్డు అవే పడుతుంటా ఉంటాయి. సో ఇరుకు వచ్చింది, సో నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ప్రార్థించుకో. ఇబ్బంది వచ్చింది, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ప్రార్థించుకో. గతాన్ని మర్చిపోవాలి. చాలా మంది మొన్న ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన తప్పేంటి తెలుసా అండి? సో వాళ్ళందరినీ కూడా దేవుడు నేను పెంచి పోషిస్తాను, మీరు రండి అన్నాడు. సో వచ్చిన తర్వాత మేము ఆ దేశంలో ఉంటేనే అయిపో కదా, మేము ఆ దేశంలోనే
వంటలు వండుకొని ఉంటాయి కదా, ఆ దేశంలో ఉన్నప్పుడు మాకు నాన్ వెజ్ దొరికేది, ఆ దేశంలో ఉన్నప్పుడు మేము నీళ్లు తాగే వాళ్ళము. ఇప్పుడు ఈ దేశం వేరే దేశానికి నా దేవుడు తీసుకొచ్చాడు. ఈ దేవుడు ఏంటిది, ఈ మోషే ఏంటిది, మమ్మల్ని చంపడానికి ఈ దేశానికి తీసుకొచ్చాడా, మమ్మల్ని నలగొట్టడానికి ఈ దేశానికి తీసుకొచ్చాడా అని దేవుడి మీద తిరగబాటు చేశారు. గతాన్ని మర్చిపోండి ఎప్పుడైనా కూడా. మూవ్ ఫార్వర్డ్. దేవుడు వాళ్ళను అరణ్య మార్గాలను కూడా, ఎడారి మార్గాలను కూడా తీసుకొచ్చింది ఎందుకు? నేను ఈ అరణ్యంలో కూడా నేను ఆహారాన్ని సృష్టించగలుగుతాను, ఈ ఎడారి మార్గంలో కూడా నేను దాహాన్ని ఇవ్వగలుగుతాను అనే సూచన క్రియ చూపించడానికే తీసుకొచ్చాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా కొన్ని ఎడారి మార్గంలో గుండా, కొన్ని అరణ్య మార్గంలో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఒకటే గమనించండి, దేవుడు అక్కడేదో అద్భుతము చేయబోతున్నాడు, దేవుడు అక్కడేదో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. యూ హ్యావ్ టు వెయిట్ టు రిసీవ్ దట్ miracle, receive that testimony, receive that answer for your prayers అని మర్చిపోవద్దు ఎప్పుడైనా కూడా. సో అందుకే గాడ్ కెన్ ప్రొవైడ్ యూ సూపర్ న్యాచురల్లీ. సో ఇప్పటి వరకు మంచి మంచి వచనాలు, దేవుడే మన పోషకుడు, యూట్యూబ్ లో అన్ని ఉన్నాయండి, చూసుకోండి. మీకు ఎప్పుడు అయితే ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. సో దేవుడు ఎప్పుడైనా కూడా మన పోషకుడే. సో ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో మీ ప్రాణము గురించి చింతించకూడి, అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొట్టమొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడే మీకు ఇవన్నీ అనుగ్రహించబడును అన్నావు తండ్రి. అయ్యా, మా మనస్సు, మా ఆలోచన, మా తలంపులు, మా ఉద్దేశాలు మొట్టమొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే హృదయాన్ని మాకు దయచేనైనా. మేమేమి తినాలో, ఏమి తాగాలో అది మా చింత కాదు నాయన, మీ చింత. ఆ చింత యావత్తును మీ మీదికి వేస్తున్నాము తండ్రి. అయ్యా, నేను నా గురించి, నా కుటుంబ సభ్యుల గురించి, నా గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ సంఘము గురించి, ఆ సంఘ సభ్యుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, మా అందరి నెక్స్ట్ 7 to 100 జనరేషన్ వరకు కూడా మా అందరికి పెంచి పోషించే పోషకుడవు నీవు నాయన. మేమెవ్వరం కూడా, మా తరతరాలు కూడా ఎవరు కూడా భోజనానికి లోటు లేకుండా, ఆహారానికి లోటు లేకుండా, మాకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విషయాలలో మేము, మా కుటుంబము, మా తరతరాలు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి, సమృద్ధిగా సమాధానాన్ని పొందుకోవాలి, సమృద్ధిగా మేము బ్లెస్సింగ్లను పొందుకోవాలి నైనా. మీరు మా పోషకుడు అన్నావు తండ్రి. వి నీడ్ యువర్ ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రోజు నుంచి మా ఫైనాన్సెస్ ఓవర్ఫ్లో అవును గాక, మా శాలరీస్ ఓవర్ఫ్లో అవును గాక, మా ప్రాపర్టీస్ ఓవర్ఫ్లో అవును గాక, మా గుడ్నెస్, మా హ్యాపీనెస్, మా జాయ్నెస్, మా యొక్క గుడ్ హెల్త్ ఓవర్ఫ్లో అవును గాక అని ప్రవచిస్తున్నాను. లార్డ్, రిలీజ్ ద ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్స్ మై లార్డ్. మా అందరి జీవితాలలో ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ ని రిలీజ్ చేయనైనా. ఎస్ మై లార్డ్, ఇప్పటి నుంచి మేము మనుషుల సహాయాన్ని కోరుకున్నాము తండ్రి, ఈ రోజు నుంచి మేము మీ సహాయాన్ని కోరుకుంటున్నాము అయ్యా. అందరికీ సూపర్ న్యాచురల్ సప్లై చేయండి, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్స్ ని దయచేయండి. మా ఇంట్లో, మా కుటుంబంలో మాకు ఏం అవసరం ఉందో, అక్కరుందో, మాకు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా, అడగక ముందుకే మా అక్కర్లన్నీ తెలుసుకొని మా అందరికి కూడా పెంచి పోషించమని, సప్లై చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, దేవుడే మా పోషకుడు ద్వారా మీరు ఎన్నో గొప్ప సంగతులను, గొప్ప వచనాలను చెప్పారు తండ్రి. అవన్నీ మా జీవితంలో నెరవేర్చబడును గాక. అయ్యా ప్రభువ, మా ఇంట్లో గ్రాసరీస్ తక్కువగా ఉండద్దు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువగా ఉండద్దు, మా ఇంట్లో దేని విషయంలో కొద్దువగా ఉండద్దు. ఆయువు, ఆరోగ్యము, ధనము, ఐశ్వర్యము అన్ని విషయాలలో సమృద్ధిగా ఆశీర్వదించిన ఆయన. మేమందరము కూడా, మా కుటుంబాలందరం కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడాలి తండ్రి. లెక్క పెట్టుకోకుండా, లెక్కించలేకుండా అయ్యా మా అందరి జీవితాలలో గొప్ప అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ప్రభువా, రిలీజ్ యువర్ సూపర్ న్యాచురల్ ఫేవర్ మై లార్డ్. అయ్యా, మాకిక మనుషుల నుంచి, భూలోకం నుంచి సహాయము రాదు నాయన, మా సహాయము పరలోకం నుంచి నాయన. సూపర్ న్యాచురల్ సప్లై మాకు దయచేయండి, సూపర్ న్యాచురల్ హీలింగ్ ని దయచేయండి, సూపర్ న్యాచురల్ ఫేవర్ ని దయచేయండి, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ని దయచేయండి, సూపర్ న్యాచురల్ గ్రేస్ ని మాకు దయచేయండి, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్స్ ని దయచేయండి. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ endless provider. Our God is God of endless supplier. Our God shall supply more than what we need, more than what we ask, more than what we pray, more than what we need, more than what we want,
మా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, ప్రార్థించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మా దేవుడు. ఇదిగో తండ్రి, ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ లోకి మా అందరినీ ట్యాప్ చేయమని ప్రార్థిస్తున్నాను. వి నీడ్ టు ట్యాపింగ్ ఇన్ టు ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ మై లార్డ్. మా శాలరీలను డబల్ చేయండి, మా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని డబల్ చేయండి, మా గ్రేస్ ని డబల్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని, మీ రాజ్యాన్ని మొట్టమొదటగా వెతికే కృపను మాకు దయచేయనైనా. అయ్యా, ఈ గ్రూప్ లో ఎవరికైతే పర్సనల్ లోను, హౌస్ లోను, మార్ట్గేజ్ లోను, కార్ లోను, ఇంకా అప్పులనే కాడలు ఉన్నాయో వాటన్నిటిని సూపర్ న్యాచురల్ గా క్లియర్ చేయనైనా. వడ్డీలు కట్టుకోలేక అయ్యా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా సూపర్ న్యాచురల్ సప్లై చేయండి, సూపర్ న్యాచురల్ ఫేవర్ ని దయచేయండి, సూపర్ న్యాచురల్ హెల్ప్ ని దయచేయండి అయినా. అయ్యా ప్రభువా, మీరే మా పోషకుడు నాయన. మా అందరి జీతాలను డబల్ చేయనైనా, మా అందరి శాలరీలను డబల్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఎండ్లెస్ సప్లయర్ ఫర్ ఆల్ ఆఫ్ us. In the name of Jesus Christ, I pray. Amen. 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 Praise Thank you, God, brother. Glory to God. Amen.